హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ముస్లిం సోదర సోదరీమణులకందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. ఇవాళ నా 63rd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లోకొచ్చాను. నేను 62 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఇవాళ నా 63rd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? దేనికోసం వెయిట్ చేయొద్దండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఈ 63rd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని, కొద్దిగా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మీ బాడీ ఫిజికల్ ఫిట్‌నెస్ పైన, మీ హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ పట్ల కొద్దిగా అలర్ట్ అవుతారని కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ మార్నింగ్ నేను లేచే టైంకి శ్రీనివాసులు చారుగంట్ల అనే ఒక పర్సన్, యాక్చువల్లీ హీ ఈజ్ ఎ సీనియర్ ఇన్ మై కాలేజ్. ఆయన ఒక నమస్కారం ఇమేజ్ పంపించారనమాట. నిన్న నేను స్టేటస్ పెట్టినటువంటి నా 62nd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ భాగంగా వాకింగ్ ఇన్ ఏ పార్క్ అని చెప్పి పెట్టాను కదా! సో, దానికి ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసులు గారు. దట్స్ ఆన్ ఎ గ్రాటిట్యూడ్ నోట్ ఐ థాట్ ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్. ఇంకా ఇవాళ నేను నా డైలీ ఎక్సర్‌సైజెస్ అండ్ వర్కౌట్ రొటీన్‌లోకొచ్చేసాను. నిన్న రొటీన్‌కి భిన్నంగా నేను పార్క్‌లో వాకింగ్ చేశానని చెప్పాను కదా! నా వీడియో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దట్ వాజ్ మై యెస్టర్‌డేస్ ఫిట్‌నెస్ ఛాలెంజ్. ఇవాళ నేను ఇంట్లో పిల్లలకి స్కూల్ హాలిడే కదా! బట్ స్టిల్ ఐ సమ్‌హౌ మేనేజ్డ్ టు ఫినిష్ మై వర్కౌట్. చాలా వరకు నాకైతే కంఫర్టబుల్ డ్రెస్సింగ్‌లో ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలనే ఉంటుంది. బట్ ఎక్కడ లైక్ మంచిగా చూసేవారికంటే చెడ్డగా చూసేవారే సమాజంలో ఎక్కువైపోవడం చేత నేను లైక్ కొద్దిగా డ్రెస్సింగ్ కాన్షియస్‌గా చేసుకోవాల్సి వస్తూ ఉంది. సో, దానిలో భాగమే అనమాట ఈ చుడిదార్ అయితేనేమి, దానిపైన మరి దుపట్టా వేసుకొని మరీ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఐఎమ్ డైలీ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 2 గర్ల్స్. సో, నేను నన్ను నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నానో అన్నది ఎంత ఇంపార్టెంటో, రేపటి రోజున నా పిల్లలకి నేను ఎలా ప్రొజెక్ట్ చేయాలి, నా అపియరెన్స్ కానీ, నా లుక్ అండ్ ఫీల్ కానీ అన్నది కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అనమాట. లైక్ హౌ మై మదర్ వాస్ డ్రెస్సింగ్ అన్నది వాళ్ళకి ఇట్ హ్యాస్ టు పాస్ ఆన్ అన్నట్టు. సో, అదనమాట. ఇంకా ఇక్కడ నేను స్టాండింగ్ వర్కౌట్స్ చేస్తూ ఉన్నాను. నేను ముందుగా ఇవాళ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఒక న్యూస్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేంటి అనంటే, ఎక్కడ చూసినా అదే న్యూస్, ఎక్కడ చూసినా అదే వైరల్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఏమీ లేదు. అదే కొవ్వూరి సౌజన్య అనేటువంటి ఒక మహిళ, హిందూ మహిళ. నేనెందుకు హిందూ మహిళ అని స్పెసిఫై చేయాల్సి వస్తుందనంటే, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ మోర్ కొద్దిగా ఎలాబొరేటెడ్‌గా మాట్లాడతాను. ఈ కొవ్వూరి సౌజన్య అనే ఆవిడ, వారి మదర్, వారి ఫాదర్ అలాంగ్ విత్ హర్ కిడ్ కూడా, దే ఆల్ ట్రై టు కమిట్ సూసైడ్. లక్కీలీ బాబు స్విమ్మింగ్ చేసుకుంటూ ఈదుకుంటూ బయటకొచ్చేసి తన ప్రాణాలని తను కాపాడుకోగలిగాడు. పిల్లలకి ఇవాళ రేపు ఐ సీరియస్‌లీ సెల్యూట్ టు హిస్ స్ట్రాంగ్ ఏమంటారు, ఆ ధైర్యానికి ఐ సీరియస్‌లీ సెల్యూట్ టు హిమ్. అంతటి ప్యానిక్‌గా ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో కూడా హీ యూజ్డ్ హిస్ సెన్సెస్ అండ్ హీ యూజ్డ్ హిస్ స్విమ్మింగ్ స్కిల్స్. తను ఎలాగోలా బయటపడడానికి యూజ్ చేసినటువంటి ఆ ధైర్య, ఆ మనోబలానికి నేను నిజంగా ఆ బాబుకి చిన్న వయసు కూడా అయినా కూడా ఐ వాంటెడ్ టు సెల్యూట్ టు హిమ్. ఇంకా ఈ ముగ్గురు ఎవరైతే తల్లి, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళు ముగ్గురు చనిపోయారు. బాబు ఒక్కడు దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టగలుగుతున్నాడు. అస్సలు ఇలాంటి ఒక సందర్భం, ఇలాంటి ఒక సిచ్యుయేషన్ వారి ఫ్యామిలీకి రావడానికి కారకుడైనటువంటి వాడు ఎవరు అనంటే, సాదిక్ అనేటువంటి రైఫిల్ షూటింగ్, అదొక స్పోర్ట్ యాక్టివిటీ కదా! సో, అందులో కోచ్ అయినటువంటి సాదిక్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి అని న్యూస్‌లో ప్రచారం అవుతూ ఉందన్నమాట. ఇంకా ఈ న్యూస్ ఇది ఎంత నిజము, ఎంత జెన్యూనిటీ ఉంది అన్నది ఐ సీరియస్‌లీ డోంట్ నో. నేను కూడా మీలాగే సోషల్ మాధ్యమాలని ఫాలో అయ్యి న్యూస్‌లో పేరెన్నిక ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్‌లో చూసినటువంటి న్యూస్ ఆధారంగానే మాట్లాడగలుగుతున్నాను. ఇక్కడ ఏంటంటే, సౌజన్య అనేటువంటి ఆవిడ వాళ్ళ హస్బెండ్‌కి కొద్దిగా హెల్త్ బాలేకపోవడం చేత
ఈవిడ కొద్దిగా లోన్లీగా, డిప్రెస్డ్‌గా ఉండి బాబుని రైఫిల్ షూటింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి లైక్ ఏమంటారు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కింద షూటింగ్‌లో జాయిన్ చేసి కొద్దిగా ఈ కోచ్‌కి దగ్గర అయ్యి లైక్ సమ్‌హౌ దే బికేమ్ లిటిల్ క్లోజర్ అండ్ క్లోజర్ అండ్ లైక్ కొద్దిగా డేస్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ ఈ సాదిక్ అనేటువంటి కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన సౌజన్య గారిని లైక్ స్టార్టెడ్ బ్లాక్‌మెయిలింగ్ ఫర్ గ్రాబింగ్ హర్ ప్రాపర్టీ అలా అలా సాగింది అని ఇదంతా న్యూస్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అనంటే, చాలా వరకు నేను ప్రాథమిక న్యూస్ ఛానల్స్ ద్వారా న్యూస్ పేపర్‌లో చదివినటువంటి ఆర్టికల్స్ రూపేణా నేను నా ఛానల్ ద్వారా నేను చెప్పాలని అనుకుంటున్నది ఏంటి అనంటే, నేను ఒక హిందూ సాంప్రదాయంలో పుట్టినటువంటి మధ్యతరగతి ఒక ఆడపిల్లని. నేను హిందూ సాంప్రదాయంలో పుట్టాను కాబట్టి, నా పూర్వీకులందరూ కూడా హిందువులే కాబట్టి, నేను నా పిల్లలు వారి తదనంతరపు తరాలన్నీ కూడా హిందుత్వంలోనే పుట్టి పెరగాలి, తుదిశ్వాస విడవాలి అని కోరుకునేటువంటి ఒక మహిళని. నాలాగే హిందూ మతంలో పుట్టి పెరిగి వారి చివరి శ్వాస వరకు ఇలాగే హిందుత్వంలోనే ఉండాలి అని అనుకునేవారు చాలామంది హిందువులే ఉంటారు. ఎవరో అక్కడ కొద్దిగా ఇలాంటి ఒత్తిడులకు గురయ్యో ఇంకొకటి రకరకాల కారణాల చేత మత మార్పుడలన్నవి ఇవాళ రేపు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. మనము హిందువులుగా మనము కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నప్పుడే ఈ మత మార్పుడులను మనము అధిగమించగలుగుతాము, మనము తిరస్కరించగలుగుతాము. ఎవరైతే వీక్‌నెసెస్‌కో ఇంకొకటో డబ్బు ఆశ చూపించో దేర్ విల్ బి లాట్ ఆఫ్ వేస్ ఫర్ దెమ్ టు కన్వర్ట్ ద ఇదనమాట. సో, హిందుత్వం నుంచి మనల్ని వేరే వాటికి కన్వర్ట్ చేయడానికి వారి దగ్గర చాలా ప్రయత్నాలు, చాలా వెపన్స్ ఉంటాయన్నమాట. సో, వాటన్నిటికి మనము లొంగకుండా ఎప్పుడైతే మనము స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతామో అప్పుడే మనము మన హిందుత్వాన్ని, మన హిందూ సాంప్రదాయాల్ని అలా తరతరాలకి మనము ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాము. లేదు అనంటే మనమే వీక్ అయిపోయామని అనుకోండి, రేపటి రోజున మన పిల్లలు ఇంకెంత వీక్ అవుతారు. సో, మనము అలాంటి సిచ్యుయేషన్ తెచ్చుకోకుండా మనము స్ట్రాంగ్‌గా ఉండాలి. వి బోర్న్ ఇన్ హిందూ రిలీజియన్. సో, మనము హిందువులుగానే మన తుది శ్వాస విడుద్దాము. మన పూర్వీకులు ఎంతోమంది మహారాజులు, మీరు ఛత్రపతి శివాజీ సినిమా చూసారా? శంభాజీ మహారాజు ఎంతో కష్టాలకి, ఎంతో తనని పెట్టినటువంటి చిత్రహింసలకన్నిటికీ ఓర్చుకుని ఆయన మతం మార్పిడన్నది ఆయన అంగీకరించలేదు. అంతటి మహనీయమైనటువంటి గడ్డలో పుట్టి మనము చిన్న చిన్న ప్రలోభాలకి లోబడి మనము మన హిందుత్వాన్ని, మన అస్తిత్వాన్ని కోల్పోవడం అనంటే కన్నతల్లి రొమ్ము పాలు తాగి కన్నతల్లి రొమ్ముల్ని గుద్దేటువంటి మనస్తత్వం ఉన్నవారు మాత్రమే అలాంటి పనులు చేయగలరని నేను స్ట్రాంగ్‌గా భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మీరు ఇదే లొంగుబాటు, ఇదే లోబర్చుకునే ప్రయత్నాలు అవతలి వాళ్ళని మనం చూద్దామా అనంటే లేదు, వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు అస్సలు ఇలాంటి ప్రలోభాలకి లొంగరు. అయినా మనకు అంత అవసరం కూడా లేదు. నేను ఏ హిందూ మతాన్ని ఫాలో అయ్యేవారు కూడా ఇలా వేరే మతాల వారి దగ్గరికి వెళ్ళి మీరు మీ మతాన్ని కన్వర్ట్ చేసుకోండి అని అడుగుతున్నట్టు నేను ఎక్కడ వినట్లేదు, నేను ఎక్కడ చూడట్లేదు. ఓన్లీ హిందుత్వాన్ని పాటించే వారి దగ్గరికి మాత్రమే వచ్చి ఇలా వేరే మతస్థులు మీరు మత మార్పిడి చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తీరుతాయి, మీకు డబ్బు సమస్యలు తీరుతాయి, సో ఇలాంటి ప్రలోభాలకి గురి చేస్తున్నారు. సో వాటి నుంచి మనము వాటి ప్రలోభాలకన్నిటికీ మనం లొంగకూడదు అని అంటే వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ టు బి వెరీ యునైటెడ్. ఇంకా ఈ ప్రాబ్లం గురించి నేను ఇంకొంచెం డీపర్గా మాట్లాడాలని అనుకుంటే, యాక్చువల్గా నేను కొన్ని ఫ్యాక్ట్స్ విని నేను నిజంగా చాలా షాక్ అయిపోయాను. ఎందుకు అనంటే నాకు కూడా కొంతమంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఐ నో దెమ్ ఇన్ అండ్ అవుట్. ఐ నో దేర్ ఫ్యామిలీ మెంబర్స్. దే నో మై ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ ఎ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అన్నీ అంతా బాగుంది. బట్ ఎక్కడో ఒకరు ఇద్దరు ఇలాంటి ముస్లిం సోదరులు చేసేటువంటి ఇలాంటి ఆకృత్యాల వల్ల హోల్ ముస్లిం కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తూ ఉంది. సో
యూ యాజ్ ఏ కమ్యూనిటీ లైక్ మీకు కొంతమంది హెడ్స్ ఉంటారు కదా! సో, వారు కొంచెం కఠినంగా చర్యలు తీసుకోవడం వల్ల మాత్రమే మీ మీద పడేటువంటి ఇలాంటి చెడ్డ ముద్రలు తొలగిపోతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లిం కమ్యూనిటీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మనము ఎవరో ఎక్కడో ఒక్కరు తప్పు చేశారు కదా అని చెప్పి మొత్తము అందరిని ఒకటే ఘాటికి కట్టేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ. వాళ్ళందరూ ఏం పాపం చేశారు, వాళ్ళందరూ ఏం తప్పు చేశారని ఈ శిక్షలన్నిటికీ అర్హులని మనం భావించాలి. సో, ఒక కాయిన్‌కి ఎలాగైతే హెడ్ అండ్ టెయిల్ 2 సైడ్స్ ఉంటాయో, సో, అలాగే ఏ కమ్యూనిటీలో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ ఈ కేస్‌లో, ఈ న్యూస్‌లో చూసినటువంటి ఇంకా కొన్ని భయానకమైన నిజాలేంటనంటే, ఇలా కొంతమంది ఈ స్పెసిఫిక్ కమ్యూనిటీ వారు హిందూ మతంలోని చాలా వరకు సింగిల్‌గా ఉండేటువంటి మహిళల్ని, యుక్త వయస్కురాలైనటువంటి అమ్మాయిల్ని, ఇంకా హస్బెండ్ ఉన్నా కూడా హస్బెండ్ బిజినెస్ రీత్యానో ఇంకొకటో వారు బిజీగా ఉండి వైఫ్స్ ఒంటరిగా ఉండేటువంటి మహిళల్ని కానీ వారు టార్గెట్ చేసి, వారిని ట్రాప్ చేసి, వారిని లొంగదీసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పి నేను చాలా న్యూస్ ఆర్టికల్స్‌లో జస్ట్ ఈ 2 డేస్ ఆఫ్ టైమ్ స్పాన్‌లోనే నేను చాలా న్యూస్ ఆర్టికల్స్ చదివాను. ఇంత భయంకరంగా సిచ్యుయేషన్ ఉంది అనంటే జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 2 గర్ల్స్. సో, ఇద్దరి ఆడపిల్లలకి తల్లినటువంటి నేను ఎంత అప్రమత్తంగా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది నాకొక కనువిప్పు అనమాట. ఇదొక మేల్కొలుపు నాకు. ఎందుకంటే రేపటి రోజున నేను నా పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, వారిని ఎలా వారి బ్రెయిన్ వాష్ చేయకోకుండా ఎవరి బ్రెయిన్ వాషింగ్‌కి లొంగకుండా వారిని నేను ఎలా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ చేసుకోవాలన్న దానికి నాకు ఇదొక కనువిప్పు అనమాట. దీని నుంచి నేను ఒక మంచి లెసన్ నేర్చుకుంటున్నాను. ఎందుకనంటే ఇది ఒక్క ఇన్సిడెంట్‌తోనో, 2 ఇన్సిడెంట్‌తోనో ఆగట్లేదు. ఏదో డబ్బుల కోసమో, ఇంకొక దాని కోసమో ఆగట్లేదు. వారి ఆశలు, వారి ఇంటెన్షనే ఎంటైర్‌లీ డిఫరెంట్‌గా ఉంది. అంటే వారు ఏం చేయాలని అనుకుంటున్నారు అన్నది మన ఊహకి అందకోకుండా అన్నంత విపరీతంగా వికృత చర్యలకి పాల్పడుతూ ఉన్నారనమాట. అవి ఏంటి అనంటే, ఇలా ఒంటరిగా ఉన్న మహిళలు, ఆడపిల్లలు, ఇలా ఎవరైతే కొద్దిగా వీక్‌నెసెస్‌కి గురి అవుతూ ఉంటారన్నట్టు వారిని ట్రాప్ చేసి, టార్గెట్ చేసుకొని, వారికి ఎంతో సన్నిహితంగా ఉంటూ, వారి వెనకే వారికి గోతులు తవ్వుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. సో, ఆడపిల్లలు, ఒంటరి మహిళలు, విమెన్ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఇలాంటి ప్రలోభాలన్నిటికీ మీరు లోనవ్వద్దండి. కుటుంబం మొత్తం చిన్నాభిన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వీరు చాలా వరకు లైక్ బిజినెస్ చేసేటువంటి లైక్ మగవారు ఉంటారు కదా! సో, అలాంటి వారి భార్యలని, అలాంటి వారి పిల్లల్ని, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని, ఇంకా చాలా వరకు మాల్స్, ఇంకా ఇంకా వాళ్ళు ఎంచుకునేటువంటి కమ్యూనిటీ ఏంటంటే కొద్దిగా ఇదివరకటి కాలంలో కొద్దిగా కొంచెం కొన్ని కులాలు, అగ్రకులాలు అని అంటారు కదా! సో, ఇవాళ రేపు అగ్రకులాలు, తక్కువ కులాలు ఇదంతా ఏమీ లేదు. నేను ఉదాహరణకు చెప్తున్నాను. ఇదివరకటి కాలంలో పరిగణించబడేటువంటి ఆ అగ్రకులాలైనటువంటి కొంతమంది ఇలా రెడ్లయితేనేమి, చౌదరీస్ అయితేనేమి, ఇంకా వైశ్యాస్ అయితేనేమి, ఇలా డిఫరెంట్ అగ్రకులాల అన్నిటినీ ఎంచుకొని ఇప్పుడు వారు ఏమనుకుంటారంటే, ఈ అగ్రకులాల వారు ప్రాణానికంటే మానానికి ఎక్కువ విలువిస్తారనమాట. ప్రాణం పోయినా పర్లేదు, మానం మాత్రం నిలబడాలనే కట్టుబాట్లకి లోబడి బ్రతుకుతూ ఉండి ఉంటారు. సో, అలాంటి వారు ఇలాంటి వాళ్ళ చేత ట్రాప్ కాబడి, వారికి సర్వస్వాన్ని అర్పించి, వారి సర్వస్వాన్ని కోల్పోయి, ఆ ప్రైవేట్ వీడియోస్ అన్నీ మేము సోషల్ మీడియాలో మిమ్మల్ని వైరల్ చేస్తామని భయపెడితే, అలాంటి వారు ప్రాణం కంటే కూడా మానంకి, మర్యాదకి ఎక్కువ విలువిచ్చి, వారు ప్రాణాలని కూడా లెక్క చేయట్లేదు. పరువు పోతుందేమో అన్న భయంతో వారికి లొంగిపోయి, వారు ఎలా చెప్తే అలా ఆడుతూ, వారు ఎంతంటే అంత డబ్బులిస్తూ, ఎక్కడ వారు అందరికీ చుట్టుపక్కల వారికి చెప్పి వారి పరువు మర్యాదలు తీసేస్తారన్న భయంతో ఇలా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు అని న్యూస్ అనమాట. ఇలా ఎన్ని రోజులని ఇలా మనము ఇంత జాగ్రత్తగా ఎవరి ట్రాప్‌లో పడకుండా ఉండాలి? వీటికంటూ ఒక ఫుల్ స్టాప్ లేదా? ఏం చేస్తుంది మన గవర్నమెంట్? వీరికి ఇంకా నేను విన్న ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, వీళ్ళకి ఇలాంటి మెంటాలిటీ ఉన్న వారికి టెర్రరిస్ట్ గ్రూప్స్‌తో కూడా కనెక్షన్స్ ఉంటాయంట.
సో, వీరు ఒకానొక స్థాయిలో మనం వారు చెప్పిన మాట వినకపోతే మీ పిల్లల్ని టెర్రరిస్ట్‌లకు అమ్మేస్తాము, మీ పిల్లల్ని టెర్రరిస్ట్‌లకి ఇచ్చేస్తాము, వారికి అప్పగిస్తే మీ లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి భయాలకి కూడా గురి చేస్తూ ఉన్నారంట. చూడండి అసలు ఎలా అయిపోతుందో సమాజము. ఒకవైపేమో ఆరోగ్య సమస్యలు, ఒకవైపేమో మానసిక సమస్యలు, ఒకవైపేమో ఇలాంటి డిఫరెంట్ కమ్యూనిటీ బేస్డ్ ఇష్యూస్. ఎన్నిటికి ఓర్చుకొని బ్రతకాలిరా దేవుడా! భగవంతుడా! దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ కనిపెట్టవయ్యా స్వామి. ఆవిడ ఎవరైతే ఉన్నారో కోవూరి సౌజన్య గారు, నాకు నచ్చిన ఏకైక అంశం ఏంటంటే, ఆవిడ చేసిన తప్పుల గురించి కూడా మాట్లాడతాను. నాకు ఆవిడ లో నచ్చినటువంటి ఏకైక అంశం ఏంటి అనంటే, చాలామంది ఆవిడ భర్తని కూడా చంపడానికి ఆవిడ సహకారం ఉంది అని న్యూస్ రాస్తూ ఉన్నారు. దానిలో ఎంతవరకు నిజం ఉందో లేదో మనకు తెలీదు కాబట్టి నేను ఆ టాపిక్ డిస్కస్ చేయను. నేను చూసిన దాంట్లో ఏంటనంటే, ఆవిడ తన తుది శ్వాస వరకు హిందుత్వాన్ని, ఆవిడ నమ్ముకున్నటువంటి కృష్ణ భగవానుణ్ణి, కృష్ణ పరమాత్ముణ్ణి, ఆయన స్మరణని ఆవిడ వదలలేదు. సో, తప్పకుండా కృష్ణ భగవానుడు ఆవిడ ఆత్మకి శాంతి చేకూరుస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తుది శ్వాస, చివరి శ్వాస వరకు ఆవిడ హిందూ దేవుళ్ళ నామస్మరణతోనే బ్రతికారు. ఆ కృష్ణ భగవానుడి నామ ఉచ్చారణతోనే ఆవిడ తుది శ్వాస విడిచారు. దానికి ఐ ట్రూలీ సెల్యూట్ హర్. బికాస్ ఎవరైతే కన్న తల్లిని, పుట్టిన గడ్డను, మనం పుట్టిన మతాన్ని విడవరో అలాంటి వారికి నరక ప్రాప్తి అన్నది ఉండదు, స్వర్గప్రాప్తి లభిస్తుంది అని నేను కొన్ని పురాణాల్లో చదివానమాట. సో, నాకు నచ్చినటువంటి అంశం అది. ఇంకా నచ్చనటువంటి అంశం ఏంటి అనంటే, ఎంత ప్రాబ్లం అన్నా ఉండని, హస్బెండ్ ఎంత దుర్మార్గుడైనా అవ్వని, పక్క ప్రలోభాలకి, పక్క వీక్‌నెసెస్‌లకి మనము లొంగకూడదు. ఇప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ ఉండేటువంటి వైఫ్స్ ఉన్నారు. చాలా రకాల ప్రాబ్లమ్స్ త్రూ హస్బెండ్ ఫేస్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. అయినా ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ లివింగ్ టుగెదర్ వితౌట్ గెటింగ్ ట్రాప్డ్ బై ఆల్ దీస్ నాన్సెన్స్ బుల్‌షిట్ ఇన్సిడెంట్స్ అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా జస్ట్ లోన్లీగా ఉన్నాము, మాకు టైం పాస్ అవ్వట్లేదు, మాకు ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ లేవు. దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ ద ఎక్స్‌క్యూజెస్ టు గెట్ ట్రాప్డ్ బై సమ్‌వన్ కదా. దీస్ ఆర్ సీరియస్లీ నాట్ అట్ ఆల్ ద ఎక్స్‌క్యూజెస్ వన్ షుడ్ గివ్. సో, ఈవిడ హస్బెండ్‌కి హెల్త్ బాలేదనో, లోన్లీగా ఉన్నాననో, కొద్దిగా ఆ సాదిక్ అనేటువంటి కోచ్ ఆ పిల్లవాడికి కొద్దిగా బాగా చూసుకుంటున్నాడనో, సమ్‌వేర్ షీ గాట్ ట్రాప్డ్. సో, షీ హ్యావ్ టు సరెండర్ అనమాట. సో, అలా సరెండర్ అయ్యి ఆయన కొట్టేటువంటి దెబ్బలకు ఓర్చుకొని, మానసిక క్షోభకు ఓర్చుకొని, పిల్లాడిని ఎక్కడ ఏం చేస్తాడనే భయభ్రాంతులకు గురయ్యి, సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్సిడెంట్స్ వన్ షుడ్ గెట్ అవేర్నెస్ అబౌట్. ప్రతి ఒక్కరూ వీటి నుంచి అవేర్నెస్ పొందగలగాలి. ఎస్పెషల్లీ హిందూస్. మనము ఐకమత్యంగా లేకపోవడం చేత, మనము యునైటెడ్గా లేకపోవడం చేత మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా వరకు మనము మన హిందుత్వ అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు. ఇంకా ఇప్పుడు ట్రాప్ చేశారు అనంటే నేను ఒప్పుకోను. ఎవరో ట్రాప్ చేస్తే మనం ట్రాప్ కాబడతామా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సీరియస్లీ దిస్ ఇస్ రిడిక్యులస్ ఐ కుడ్ సే. ఎందుకనంటే మనమేమి చిన్నపిల్లలం కాదు, మనమేమి పాల డబ్బాలో పాలు తాగట్లేదు. ఎవరో ఏదో చెప్పి మన బ్రెయిన్ వాష్ చేస్తే మనము బ్రెయిన్ వాష్కు గురవ్వడానికి. వీఆర్ గ్రోన్ అప్ అడల్ట్స్ కదా. మనము పెరిగి పెద్దయ్యాము. మన పిల్లలకి మనము మార్గదర్శకంగా నిలవాల్సిన వాళ్ళమే తప్పుద్రోవ పడితే రేపటి రోజున మన పిల్లలకి ఎవరు మంచి చెడు చెప్తారు? సో దిస్ ఈజ్ ద ఫాల్ట్ దట్ సౌజన్య గారు కమిటెడ్. సో సౌజన్య గారు ఈ మిస్టేక్ చేయడం వల్ల ఇవాళ ఆవిడ తన భర్తను కోల్పోయి ఒక పక్క, వాడిని నమ్మి మోసపోయి ఒక పక్క, తన తల్లి తండ్రికి ఎక్కడ అవమానం వస్తుందో అని చెప్పి ఒక పక్క, సో తన కుమారుడు ఏమైపోతాడో, రేపటి రోజున నేనే లేకపోతే నా కుమారుడిని ఏం చేస్తారో అన్నటువంటి మానసిక క్షోభ ఒక పక్క, ఇంతటి నరకయాతన అనుభవించింది అని అంటే
ద ఓన్లీ రీజన్ ఈజ్ దట్ షీ గాట్ ట్రాప్డ్ బికాస్ ఆఫ్ హర్ వీక్నెస్, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో మనము ఎవరమైనా సరే, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు అయితేనేమి, కాలేజెస్కి వెళ్ళే ఆడపిల్లలు అయితేనేమి, స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితేనేమి, ఎవరైనా సరే ఎవరి మాటలు నమ్మకూడదు. అమ్మ, నాన్న, తోడబుట్టిన వారు, దగ్గర బంధువులు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ, నానమ్మ, వీరు తప్ప ఇంకెవ్వరూ మన జీవితాలను ఉద్ధరించరు. ఫ్రెండ్స్ కొంత మేరకు, ఫ్రెండ్స్ కూడా ఒక బౌండరీ వరకు మాత్రమే. ఫ్రెండ్స్ వల్ల చెడిపోయినటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ రేపు సమాజంలో. ఎంతోమంది డ్రగ్స్కి బానిసనైన వాళ్ళు ఉన్నారు, స్మోకింగ్, డ్రింకింగ్, సో వీటన్నిటికీ చెడు అలవాట్లకి గురైన వారు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ తోడ్పాటుతో, సహకారంతో. సో ఫ్రెండ్స్ కూడా ఒక గిరి అనేది ఉంటుందన్నమాట. ఆ గిరి తీసుకున్నంత వరకే, ఆ బౌండరీ దాటనంత వరకే ఫ్రెండ్స్. సో అమ్మ నాన్నకు మించిన దైవాలు ఎవ్వరూ లేరు. అమ్మ నాన్నని మాత్రమే నమ్మండి, ఇంకా ఎవ్వరిని నమ్మకండి ప్రపంచంలో. సో ఆవిడ చేసినటువంటి మిస్టేక్ అయితే అది. ఇంకా ఆ బాబు న్యూస్లోకి వచ్చి ధైర్యంగా ఆ అబ్బాయి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఆ సాధికనటువంటి కోచ్ ఆ బాబు వాళ్ళ అమ్మని ఎలా కొట్టేవాడో నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఆ బాబుని చూస్తుంటే. తన కళ్ళ ముందరే తన తల్లిని అలా కొడుతూ ఉంటే కూడా తను చాలా నిస్సహాయమైన స్థితి కదా, బికాస్ హీఈస్ నాట్ ఫిజికల్లీ క్యాపబుల్. తను అంత గ్రోనప్ కాదు, చిన్నపిల్లాడు. మదర్ని కొడుతూ ఉంటే ఎంత రగులుతున్నటువంటి కోపంలో కూడా ఏమి చేయలేనటువంటి నిస్సహాయత. ఇంకా నిన్ను టెర్రరిస్ట్లకు అమ్మేస్తాను, నిన్ను వాళ్ళకి అప్పగిచ్చేస్తాను అని చెప్పి భయపెట్టేవాడంట, కొట్టేవాడంట, నరక యాతన చూపించేవాడంట. స్కూల్లో తన కోచ్గా జాయిన్ అయ్యాడంట. తర్వాత స్కూల్లో మరి ఎందుకో మరి తీసేశారంట. సో తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అకాడమీలో జాయిన్ అవ్వని చెప్పాడంట. సో హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. ఆ షూటింగ్, అది రైఫిల్ షూటింగ్, అదంతా చాలా ఇష్టం కాబట్టి ఆ బాబు చేరాడంట. తర్వాత గత్యంతరం లేక తల్లి కొడుకులు ఇద్దరూ ఆ ట్రాప్లో పడి, ఫ్రమ్ దేర్ ఆల్ ద న్యూస్ ఈజ్ స్ప్రెడింగ్ ఆన్. ఇంకా దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే 3 ముఖ్యమైన విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అవేంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం పుట్టినటువంటి, ఇప్పుడు మన అమ్మని మర్చిపోతామా మనము? మన అమ్మ ఎలాగో, మనం పుట్టినటువంటి నేల అలాగే, మనం పుట్టిన ఊరు అలాగే, మనం పుట్టిన మతం కూడా అలాగే. సో మనము తల్లిపాలు తాగి తల్లి రొమ్ముల్నే గుద్దేటువంటి మనస్తత్వం లేకుండా, తల్లికి, మనం పుట్టిన నేల తల్లికి, మనం పుట్టిన మతానికి మనము విలువనిద్దాము. మనము హిందువులమందరము ఏకతాటి మీద నిలబడి, ఎట్టి పరిస్థితుల్లో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము హిందుత్వంలోనే ఉంటాము అని ప్రతిజ్ఞ పూనుకుందాము. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటనంటే, ఆడపిల్లలు, ఎస్పెషల్లీ సింగిల్ విమెన్, సింగిల్గా ఉన్నటువంటి తల్లులు, ఒంటరి మహిళలు. సో మీరే వారి టార్గెట్ అన్నమాట. ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉంటారో, ఎవరైతే కొద్దిగా ఇంట్లో ప్రేమాభిమానాలు లేవని చెప్పి బయట ప్రేమని, బయట అఫెక్షన్ని వెతుక్కుంటూ, అది ఇట్స్ జస్ట్ టెంపరరీ. బయటివాడు ఎవడు కూడా మన మీద, ఇంట్లో మన వాళ్ళు చూపించేటువంటి అంత అమితమైన ప్రేమను ఎవరు చూపించలేరు. నిజం, నమ్మి మీ కళ్ళు తెరుచుకోండి. బయట వ్యక్తులు ఎవ్వరూ మన దగ్గర ఏదో ఆశపడి వచ్చేవారే తప్పితే, వారు ఆ నిజాయితీ గల నిష్కల్మషమైనటువంటి ప్రేమను పంచేటువంటి మనస్తత్వం అయితే ఎవ్వరికి ఉండదు. బికాస్ టుడేస్ సొసైటీ ఈజ్ వెరీ సెల్ఫిష్, వెరీ క్రూకెడ్. చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, చాలా నీచంగా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా సెల్ఫిష్గా ఉన్నారు, చాలా స్వార్థపూరితమైన, చాలా క్రిమినల్ మైండెడ్గా ఉన్నారు. సో జాగ్రత్త పడండి, ఎస్పెషలీ ఆడపిల్లలు. ఇంకా నేను నా చాలా వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను, ఎంతటి కష్టమైనా సరే రానివ్వండి, సూసైడ్స్ చేసుకోవద్దండి దయచేసి. ఇప్పుడు చూడండి, ఆ బాబుకి ఎవరున్నారు? ఎవరితో తన కష్టాన్ని పంచుకుంటాడు? తల్లి లేదు, అమ్మమ్మ లేదు, తాతయ్య లేరు.
నాన్నమ్మ నాన్న సైడు నాన్నగారు, మా సైడ్ అయితే అబ్బ అంటారు, కొన్ని ప్రాంతాల్లో తాతయ్య అని కూడా అంటారు. సో వీరు మాత్రమే ఉన్నారు. తల్లి తండ్రి లేకుండా ఇప్పటి కాలంలో ఎంతవరకు మన జీవన గమనం అన్నది సవ్యంగా సాగుతుంది మీరు చెప్పండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ కిడ్. నాకు నిజంగా బాబుని చూస్తే చాలా జాలేస్తుంది. ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుతోంది. అది మేబీ ఇండియన్ గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. వారికి చట్టాల పట్ల, వారికి పోలీస్ వ్యవస్థ పట్ల, ఇండియన్ లా పట్ల వారికి భయం లేదా? వారికి అసలు అంత కట్టుదిట్టమైన కఠిన చర్యలు ఉంటాయని తెలిసి కూడా ఇంతటి దారుణానికి వారు ఎలా ఒడగెట్టగలుగుతున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. సో ఇండియన్ గవర్నమెంట్ ప్లీజ్ టేక్ సమ్ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ కల్ప్రిట్స్. ఇలాంటి వారి నుంచి ఈ మత మార్పిడుల ఒత్తిడులు చేయకుండా ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోండి. బికాజ్ ఇట్ ఈస్ ఎ వేకప్ కాల్ టు ఆల్ ద హిందూస్. ఇంకా సో ఇది థర్డ్ పాయింట్, సూసైడ్స్ చేసుకోవద్దండి. ఇప్పుడు ఈ సౌజన్య గారు ఎవరైతే ఉన్నారో వారి ముందు అంటే వారు ఆల్రెడీ లేఖలో చాలా విషయాలు చెప్పారు, ఇంకా నా వల్ల అవ్వట్లేదని చెప్పారు. ఇన్ కేస్ ఈవెన్ దో మీ వల్ల అవ్వకపోయినా కూడా అయ్యేలాగా చేసుకోమనే చెప్తున్నాను నేను. యూ హ్యావ్ టు లివ్ అట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు మనము ఎప్పుడైతే ఇలాంటి అత్యంత కష్టపూరితమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హౌ స్ట్రాంగ్ వి స్టాండ్ అన్న దానికోసమే ఈ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. మనము ఫిజికల్గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు మన దరి చేరకుండా చూసుకుంటాము. ఇన్ కేసు మన దరి చేరినా కూడా చాలా వరకు మనము వాటి నుంచి ఎలా బయటపడగలగాలి అన్న సొల్యూషన్స్ కోసం వెతుక్కోగలుగుతాము. సో అదనమాట. సో ఆడపిల్లల తల్లులు తండ్రులు మీ కాళ్ళకి నమస్కరించి మరి నేను చెప్తున్నాను, మన ఆడపిల్లల్ని మనం కాపాడుకుందాము. ఎందుకు అనంటే వారికి ఏమీ తెలియని అమాయకపు వయసులో వారు ఇలాంటి ట్రాప్స్కి గురయ్యారు అని అంటే వారికి అప్పుడు తెలీదు వారు ఎంతటి నరకపు ఊబిలోకి దిగుతున్నారు అన్నది. ఎందుకంటే ఆ ఏజ్ ఎటువంటిది, కొన్ని ప్రలోభాలకి గురవుతారు, కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇలాంటి వీక్నెసెస్కి గురవుతారు. సో దట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్. వీ యాజ్ అ ఫ్యామిలీ, మనము ఒక ఫ్యామిలీగా వారికి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, బయట ఏం జరుగుతున్నా వారు ఇంట్లో షేర్ చేసుకునే విధంగా వారి థాట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. వారికి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం చెప్పుకున్నా కూడా మాకు ధైర్యం లభిస్తుంది, మాకు ఆ స్ట్రాంగ్ సపోర్ట్ అన్నది ఉంటుంది అని మనం ఆ కాన్ఫిడెన్స్ మనం ఇంటి నుండి ప్రొవైడ్ చేయగలగాలి. తల్లికి చెప్పుకోలేకపోతే తండ్రికి చెప్పుకోవాలి, తండ్రికి చెప్పుకోలేనటువంటి అంశాలు ఏవైనా ఉంటే తల్లికి చెప్పుకోగలగాలి. సో ఆ స్వేచ్ఛని మనము తల్లిదండ్రులుగా, తోడబుట్టిన వారిగా, ఒక కుటుంబ సభ్యులుగా, ఒక కుటుంబ వ్యవస్థ అన్నది వారికి ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా ప్రాణంకి లేని విలువ మానానికి ఇచ్చినంత కాలము ఇలాంటి వారు మన గోతికాడి నక్కలాగా, నీడ వెంట నిప్పులాగా మనల్ని దహించి వేయడానికి రెడీగానే ఉంటారు. సో సాధ్యమైనంత వరకు గిరి గీసుకొని ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి తప్పు మన సైడ్ నుండి ఉండకుండా చూసుకుంటూనే పొరపాటున ఏదైనా తప్పు జరిగినప్పుడు సూసైడ్స్, ఆత్మహత్యలకి పాల్పడకుండా కొద్దో గొప్ప ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ సమస్యని బయట ప్రపంచానికి వెలికి చెప్పి ఎవరైతే దోషులు ఉంటారో వారికి కఠిన శిక్షలు పడేలాగా తీర్చిదిద్దగలిగే సామర్థ్యాన్ని మన పిల్లలకి మనము చిన్నప్పటి నుండే నూరిపోయాలి. ఇవాళ రేపు ఎన్ని చదువులు చదువుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఒక చిన్న కష్టం వస్తే తట్టుకోలేని మనస్తత్వాల అంత అబలలు, అంత ఉదాసీనంగా పెంచుతున్నామా మనం పిల్లల్ని? కొంచెం కూడా స్ట్రాంగ్నెస్, కొంచెం కూడా వాళ్ళకి ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది లేకుండా అయిపోతున్నారు. ఇప్పుడు ఆవిడ చదువుకున్నవారు, ఒక బిడ్డకు తల్లి, తన బిడ్డకు ఎంతో రక్షణగా నిలబడాల్సినటువంటి వారే ఇలాంటి పిరికి నిర్ణయాలు తీసుకుంటే రేపటి రోజున
ఆ పిల్లవాడి సైకలాజికల్ మైండ్ సెట్ ఎలా తయారవుతుందో చెప్పండి. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు లైఫ్లో. ఎప్పుడైతే మనము ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా అయిపోతుందో, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్ మన ఫ్యామిలీతో ఉండవో, ఇలాంటి బయట ప్రలోభాలకి గురవుతూ వస్తారు. సో ఇవాళ నేను నా 63rd డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ క్లైమాక్స్కి వచ్చేసాను. ఎవరైనా నా వీడియోస్ రెలవెంట్గా, ఇన్ఫర్మేటివ్గా, నాలెడ్జబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేయండి. సో ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ఆల్ మై ఎక్సర్సైజెస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. లాస్ట్లో నేను ప్రాణాయామం అన్నది కంపల్సరీ చేసుకుంటాను. కొద్దిగా ప్రతి ఒక్కరూ కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోండి. ఈ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మనకి తెలియకుండానే చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే చాలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఆ హ్యాపీ కెమికల్స్ మన బ్రెయిన్ రిలీజ్ చేసేటువంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్కి అసలు మనం అలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళకుండా, ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి సొల్యూషన్స్ వెతుక్కోవాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అన్నదానికి చాలా హెల్ప్ చేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.